ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ అనుక్షణము మీ కృపలో వర్ధిల్ల చేయుచున్న మా మంచి యేసయ్యా, నీకు వందనములు తండ్రి. మరొక రోజులో ఈ ఉదయకాలపు సమయంలో రాత్రంతను చక్కగా నిద్రించి ఉదయకాలపు సమయంలో లేచిన వెంటనే సజీవ లెక్కలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొని ఈ రోజును ప్రారంభించుకోవటానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణమును బట్టి వేలాది వందనములు ప్రభువా. ఈ రోజు లేచిన వెంటనే ఎందరైతే వేదనతో, దుఃఖంతో, కన్నీటితో ఉంటున్నారో ప్రభా, వాటినన్నింటినీ తుడిచి ఈ రోజంతట్లో మీ ప్రేమతో ప్రతి ఒక్కరిని నడిపించు ప్రభా. ప్రత్యేకించి తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా, చచ్చిన స్థితిలో ఉన్న మమ్మను లేవనెత్తుటకు, మరణపు ముళ్ళును విరుచుటకు, మరణమునకు అధికారం ఇవ్వకుండా తండ్రి లోకంలో పుట్టిన మహనీయుడవైన దేవా, పుట్టబోచున్న గనుడా, నీకు వందనములు తండ్రి. ప్రతి ఒక్క కన్నీటిని నాట్యంగా మార్చుటకే ప్రభా నీవు వచ్చింది ప్రభా. అనేకమైన శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకుల్లో మీరు అనుభవించి వాటి యొక్క ఫలితంను తెలుసుకొని నా బిడ్డలు ఇలా జీవించకూడదన్న తలంపుతో మమ్మను విడిపించడానికి వచ్చిన మహనీయుడు నీవే ప్రభా. నీపై దృష్టి ఉంచున్నాం తండ్రి. నీపై ఆధారపడిన వారు ఎందరో ఎవరునూ అవమానపడరు ప్రభా. నమ్ముచున్నాం తండ్రి. రోజంతట్లో నడిపించు ప్రభా. ప్రత్యేకించి తండ్రి పాస్టర్స్ కొరకు ప్రార్థిస్తుండగా తండ్రి, వారు నిజాయితీగా సేవ చేయుచుండగా ప్రభా, సేవలో ఎన్నో భారాలు, కష్టాలు వచ్చినప్పటికీ వారికి ఆలోచన చెప్పి నడిపించు ప్రభా. ఎందరైతే ఈ రోజులో అనారోగ్యాల మధ్య ఉంటున్నారో, హాస్పిటల్ మధ్య కన్నీరు విడిచుచున్నారు తండ్రి, పరిపూర్ణమైన స్వస్థతను వారికి దయచేసి నడిపిస్తారని నజరేయుడని యేసయ్య అతి పరిశుద్ధమైన నామం పేరట అడిగి ప్రార్థించుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.